అయితే శ్రావణ మాసం అనగానే మనకి చాలా పవర్ఫుల్గాను మంచి ఇది బరువుగా కనబడుతుంది. అమ్మ శ్రావణ మాసం వచ్చేసింది అని ఆనందంగా ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసము ప్రత్యేకించి స్త్రీలకే ఎందుకు పెట్టారు అంటే కనుక వరలక్ష్మి అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని ఇచ్చేది, ముత్తైదుతనం ఇచ్చేది. లక్ష్మీ అమ్మవారు సిరి సంపదలు ఇచ్చేది. అయితే ఈ రెండు కలిసి మనకి శ్రావణ మాసంలో వచ్చాయి కాబట్టి ఈ ఇద్దరు తల్లులు మోస్ట్ పవర్ఫుల్ తల్లులు కాబట్టి ఆ ఇద్దరు తల్లుల యొక్క రూపరేఖలు ప్రతి ఇంట్లో స్త్రీల మీద ఉంటుంది కాబట్టి ఇంత శ్రావణ మాసం అంటే ఇంత విశిష్టంగా కనబడుతుందనమాట. ఏ ఆడవాళ్ళని చూసినా, ఆడపిల్లలు చూస్తే బుజ్జి బుజ్జి అమ్మవార్లు కనబడతారు, స్త్రీలను చూస్తే నిండుగా ఈ టైంలోనే ఆడపిల్లలు ఇంట్లో ఉండాలి అనిపిస్తుంది. చక్కగా పట్టులంగాలు ఎక్కడెక్కడయో తీసి పట్టులంగాలు వేసుకోవటం ఎంత చక్కగా ఉంటారు. నగలు కూడా ఎప్పుడు పెట్టని నగలన్నీ శ్రావణ మాసంలోనే కనిపిస్తుంటుంది. అంటే ఆ ఇల్లు ప్రతి ఇల్లు శోభాయమానంగా ముగ్గులతోనూ ఇంట్లో ఉండే ఆడవాళ్ళతోనూ ఏజ్ అయిపోయిన ఆ స్త్రీలు కూడా అమ్మమ్మలు కూడా ఒక నిండు పార్వతీదేవిలాగా కనిపిస్తారు. అంత సౌభాగ్యమైన మాసము, ఇష్టమైన మాసం. అయితే మనకి ఈ మాసంలో వరలక్ష్మి వ్రతంతో మనకి మొదలవుతుంది. ఇది ఎవరు చేస్తారు అంటే కనుక కొత్తగా పెళ్ళైన నవవధువులు చేసుకుంటారు. ఇది 5 సంవత్సరాలు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఏమో 25 సంవత్సరాలు అన్నట్టుగా జనరల్గా 5 సంవత్సరాలే చేస్తారు. కొంతమంది ఇంకా చేస్తూనే ఉంటారు. అమ్మమ్మలు నాయనమ్మలు అయినంత వరకు అంటే ఉద్యాపన చేసుకోరు, వాళ్ళ ఆచారాన్ని బట్టి ఉంటుంది. కానీ మనకి శ్రావణ మాసం మంగళగౌరి వ్రతం నోముల పుస్తకంలో ఉన్నది మాత్రము 5 సంవత్సరాలే. ఇది ప్రాంతీయతను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి 5 ముత్తైదువులే ప్రతి వాయనం ఇచ్చేటప్పుడు, మరి కొంతమందికి క్యుములేట్ అవుతూ ఉంటారు, 5, 10, 11 ఇట్లాగా అవుతూ ఉంటారనమాట. ఇది వాళ్ళ ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంటుంది.